I am Dr. Mohan Vamsi, Chief Surgical Oncologist, Omega Hospitals, Gachibowli, Hyderabad. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ క్యాన్సర్పై అపోహలు నిజాలు. క్యాన్సర్పై చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా డయాగ్నోసిస్ మీద, ట్రీట్మెంట్ మీద కూడా అపోహలు ఉన్నాయి. డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ చేయటం. ఉదాహరణకి ఇవాళ మార్నింగ్ ఓపీలో ఒక బ్రెస్ట్ లంప్ చూశాను, లేదా లంగ్లో ఒక చిన్న మాస్ లీజన్ చూశాను. అది ఏ రకమైన లంపో తెలుసుకోవడానికి పేషెంట్కి నేను బయాప్సీ చేయాలి. అది ఎలా చేస్తారు డాక్టర్ గారు అంటే, ఒక నీడిల్ ద్వారా బయాప్సీ చేస్తాము. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ అల్ట్రాసౌండ్ డైరెక్టెడ్ నీడిల్ బయాప్సీ, లేదా సిటీ స్కాన్ చేస్తూ సిటీ స్కాన్ డైరెక్టెడ్ నీడిల్ బయాప్సీ చేస్తారని చెప్పగానే, ఏంటి నీడిల్ పెట్టి గుచ్చుతారా? నీడిల్ పెట్టి గుచ్చితే శరీరం అంతా పాకిపోతున్నట్టు కదా, తేనె తుట్టిని కదిలిస్తే ఎలా పాకిపోతుందో అలా పాకిపోతున్నట్టు కదా అని పేషెంట్స్ ఇమ్మీడియట్గా నన్ను అడుగుతుంటారు. మొన్న ఈ మధ్య డాక్టర్ గారు కూడా అడిగారు, ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్ గారు కూడా, లివర్లో వాళ్ళ ఫాదర్కి కోలన్ క్యాన్సర్ విత్ లివర్ మెటాస్టాసిస్ ఉన్నాయి. లివర్లో ఉన్న లీషన్ కొంచెం డౌట్ఫుల్గా ఉండింది పెట్ స్కాన్లో. బయాప్సీ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాం అనగానే, బయాప్సీ చేస్తారా? బయాప్సీ చేస్తే పాకిపోతుందంట కదా అని అడిగారు. సో ఐ వాజ్ రియలీ టేకెన్ అ బ్యాక్. సో ఇది పూర్తిగా అపోహ మాత్రమే. బయాప్సీ చేయడం ద్వారానే మనకి ఏ రకమైన క్యాన్సరో తెలుస్తుంది. బయాప్సీ చేయకుండా అది ఏ రకమైన క్యాన్సరో మనం ఖచ్చితంగా చెప్పలేము. బయాప్సీ చేయడం ద్వారా ట్యూమర్ని అప్స్టేజ్ చేయడం, అంటే ట్యూమర్ పాకిపోవడం అనేది జరగదు. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బయాప్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. బయాప్సీ చేయడం ద్వారానే టైప్ ఆఫ్ ట్యూమరు, అది ఏ రకమైన ట్రీట్మెంట్కు లొంగుతుందో కూడా చెప్పవచ్చు. పెథాలజిస్టులు దాని మీద అనేక రకాలైన స్టడీస్ చేసి ఏ రకమైన ట్యూమరు, సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ ఆంకాలజీలో అనేక రకాలైన న్యూయర్ అడ్వాన్సెస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఏ రకమైన ట్రీట్మెంట్ లొంగుతుందో కూడా బయాప్సీ ద్వారానే మనకు ఐడియా వస్తుంది. రకరకాల ట్యూమర్స్ ఉంటుంటాయి. బ్రెస్ట్లో ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్లో ఉండే మిల్క్ డక్ట్స్, మిల్క్ గ్లాండ్స్ నుంచి వచ్చే ట్యూమరు. బ్రెస్ట్లో ఈ రెండు కాక నార్మల్ ఫైబ్రస్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ, ఫ్యాట్ టిష్యూ అన్నీ ఉంటాయి. వాటి నుంచి వచ్చే ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో వాటిని వేరే పేరుతో పిలుస్తాం. సో ప్రతి లంపు, బ్రెస్ట్లో ఉన్న ప్రతి లంపు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కావక్కర్లేదు, ఇంకో రకమైన క్యాన్సర్ కూడా కావచ్చు. ఇదంతా మనకు బయాప్సీ ద్వారానే తెలుస్తుంది. బయాప్సీ చేయడం వల్ల ఎటువంటి హాని లేదు అని గట్టిగా చెప్పగలం. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చినట్టయితే, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఇంకా ఎక్కువ అపోహలు ఉన్నాయి. సర్జరీ చేస్తాము, లేదా రేడియేషన్ చేస్తాము, కీమోథెరపీ చేస్తాము అనగానే చాలా అపోహలు ఉన్నాయి. అలాగే స్టేజింగ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే ముందు స్టేజింగ్ చేయాల్సి ఉంటుంది. స్టేజింగ్ అంటే ఎంత దూరం పాకింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. స్టేజింగ్ చేయాలి అనగానే పెట్ సిటీ స్కాన్ చేస్తాం, లేదా పెట్ ఎంఆర్ చేస్తాం అనగానే, పెట్ సిటీ స్కాన్లో చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందంట కదా డాక్టర్ గారు అని అడుగుతారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రఫీ చేస్తాం అనగానే చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, నాకు మ్యామోగ్రఫీ వద్దండి, మ్యామోగ్రఫీ కాకుండా ఇంకెవరైనా చేయండి అని అడుగుతుంటారు. ఓల్డెన్ డేస్లో కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ చేసేటప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 3D డిజిటల్ మ్యామోగ్రఫీ లేదా టోమోసిన్సిస్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తక్కువైపోయింది. నార్మల్ ఎనలాగ్ కన్వెన్షనల్ మ్యామోగ్రామ్తో పోల్చినట్టయితే రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ సొసైటీస్ కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ చేసుకోవాలి, అట్ రిస్క్ గ్రూప్స్ 40 years నుంచే రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవాలని మనకి నోటిఫై చేశాయి. సో తద్వారా ఎటువంటి హాని కూడా లేదనమాట. అలాగే పెట్ సిటీ స్కాన్లో కూడా అనేక రకాలైన న్యూయర్ పెట్ సిటీ స్కాన్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది డిజిటల్ పెట్ స్కాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్. కృత్రిమ మేధస్సుతో కూడిన డిజిటల్ పెట్ స్కాన్ పరికరం ద్వారా మనం పెట్ సిటీ స్కాన్ చేసినప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు కాలంలో ముందుగా సిటీ స్కాన్ చేసి ఆ తర్వాత పెట్ స్కాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు కంకరెంట్గా సిటీ స్కాన్, పెట్ స్కాన్ రెండు కూడా చేస్తున్నాం. తద్వారా పెట్ స్కాన్ మెషిన్లో ఉండే కరెక్ట్ టైమింగు ఇంతకుముందు 10 నుంచి 14 నిమిషాలు ఉన్నట్టయితే ఇప్పుడు 3 నిమిషాల్లో పెట్ సిటీ స్కాన్ కంప్లీట్ చేయగలుగుతున్నాము. సో తద్వారా స్కాన్ టైమింగ్ తగ్గిపోవడంతో పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇంతకుముందు 10 to 12 మిల్లీ క్యూరీస్ ఆఫ్ మనం ఎఫ్డీజీ అంటే రేడియాక్టివ్ మెటీరియల్ ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు జస్ట్ 3 మిల్లీ క్యూరీస్ ఆఫ్ ఎఫ్డీజీ ఇవ్వడం ద్వారా ఈ పెట్ స్కాన్ కంప్లీట్ చేయగలుగుతున్నాము. సో అప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద పేషెంట్ బాగా తగ్గిపోతుంది. ట్రెడిషనల్ కన్వెన్షనల్ అనలాగ్ పెట్ సిటీ స్కాన్స్లో 23 to 24 మిల్లీ సివరెట్స్ రేడియేషన్ వచ్చినట్టయితే, ఈ కొత్త ఏఐ పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్లో 8 to 9 మిల్లీ సివరెట్స్ రేడియేషన్తోనే ఎంటైర్ హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ PET-MR కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ డిజిటల్ PET-MR ద్వారా మనం అతి తక్కువ 95% రేడియేషన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. జస్ట్ 1 to 2 మిల్లీసివరెట్ రేడియేషన్తోనే ఎంటైర్ బాడీ PET-MR చేయడానికి అవకాశం ఏర్పడింది. అండ్ ఈ PET-MR ఫార్ సుపీరియర్ టు PET-CT స్కాన్, ఎస్పెషలీ మనం బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు, లేదా హెడ్ అండ్ నెక్, లేదా రిట్రోపెరిటోనియల్ స్ట్రక్చర్స్ లైక్ ప్యాంక్రియాసు, కిడ్నీసు, అలాగే పెల్విక్ స్ట్రక్చర్స్, ఓవరీసు, ప్రాస్టేట్ గ్లాండు, ఎక్స్ట్రిమిటీస్ అంటే అప్పర్ లింబు, లోవర్ లింబు, కాళ్ళలోని చేతిలో వచ్చే ట్యూమర్స్ చేసినప్పుడు ఈ PET-MR PET-CT స్కాన్ కన్నా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అతి చిన్న అబ్నార్మాలిటీని కూడా పట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే, సర్జరీ చేయాలి అనగానే ఏంటి డాక్టర్ గారు కత్తి పెట్టుకు వస్తారా, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా అపోహ మాత్రమే. నిజమేంటంటే ఏ క్యాన్సర్కైనా కూడా అర్లీ స్టేజ్లో కనుక మనం గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్ని ముందుగా గుర్తించినప్పుడు బ్రెయిన్ నుంచి, స్కాల్ప్ నుంచి కాలు చిటికెళ్ళ వేల వరకు ఎటువంటి సాలిడ్ ఆర్గన్లో వచ్చిన ట్యూమర్ అయినా కూడా అర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు. సో సర్జరీ కాకుండా ఇంకా ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు. ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ అంటే హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్లో మనము కీమోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ ఇచ్చి వాటిని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా అన్ని ఆర్గన్స్లో కూడా సర్జరీ చేయడం ద్వారానే మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సర్జరీ చేయడం వల్లనే క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఓల్డెన్ డేస్లో ఈ క్యాన్సర్ యొక్క బయాలజీ మీద అవగాహన లేనప్పుడు క్యాన్సరు ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుంచి రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది అని తెలియనప్పుడు క్యాన్సర్కి సర్జరీ చేసి క్యాన్సర్ వచ్చిన ఆర్గన్ని తీసివేసేవాళ్ళు. ఆ తర్వాత తీసివేసిన తర్వాత శరీరంలో ఇతర భాగాలకు ఆల్రెడీ అది పాకి ఉండింది కాబట్టి అవి అక్కడ పెరిగి పెద్దయ్యాయి, మనకు కనబడేవి. సో సర్జరీ చేయటం వల్లే అలా వచ్చింది అనుకునేవారు. ఇప్పుడు మనందరికీ క్యాన్సర్ బయాలజీ మీద పూర్తి అవగాహన ఉంది. క్యాన్సర్ మనం సర్జరీ చేసినా చేయకపోయినా రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. అందుకే క్యాన్సర్లో స్టేజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్టేజింగ్ చేయడం ద్వారానే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, అర్లీ స్టేజ్లో ఉందా లేదా తెలుసుకోవడం ద్వారా అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేసి మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాలకు పాకిన క్యాన్సర్ కణాలు ఉన్నట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి అడ్జువెంట్ అంటే సర్జరీతో పాటు ఇచ్చే రేడియేషన్ చికిత్స, కీమో చికిత్స, హార్మోనల్ చికిత్స, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాక రేడియేషన్ చికిత్స మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. రేడియేషన్ చికిత్స అంటే కరెంట్ షాకులు ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు రేడియేషన్ ఒక 25 ఫ్రాక్షన్స్ ఇవ్వాలండి అనగానే 25 షాకులు ఇస్తారా అని అడుగుతారు పేషెంట్లు. ఇవి కరెంట్ షాకులు, కాల్చేస్తారు, శరీరం అంతా నల్లగా అయిపోతుంది ఈ రేడియేషన్ చికిత్స ద్వారా అనుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఓల్డెన్ డేస్లో 1950s and 60sలో కోబాల్ట్ చికిత్స ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఎలక్ట్రికల్ పవర్డ్గా ఉండేది. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ దీపాలు కూడా ఉండేవి కావు చాలా చోట్ల. సో ఈ ఎలక్ట్రికల్ పవర్ ట్రీట్మెంట్ని కరెంట్ షాకులు అనేవారు. ఆ రోజుల్లో టెక్నాలజీ అడ్వాన్స్డ్గా లేనప్పుడు ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ రేడియేషన్ మనం ఇవ్వాల్సిన ఆర్గన్ పైభాగాన ఉన్న స్కిన్ మీద కూడా కొంత డోస్ పడి ఆ స్కిన్ మీద కొంచెం నల్లగా అయినట్టు ఉండటం, కొన్నిసార్లు కాలినట్టు ఉండటం, కొన్నిసార్లు అల్సరేషన్ ఏర్పడటం కూడా జరిగేది. అందువల్ల వీటి మీద చాలా అపోహలు ఉండేవి. ఇప్పుడు న్యూవర్ లీనియర్ యాక్సిలరేటర్స్ అంటే మెగా వోల్టేజ్ ఎక్స్రే థెరపీ. లీనియర్ యాక్సిలరేటర్స్ మెగా వోల్టేజ్ ఎక్స్రేని టార్గెట్ చేసి డెలివర్ చేస్తాయి. సో ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఉంది, గర్భసంచి మీదే మనం టార్గెట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. గర్భసంచి ముందున్న బ్లాడరు, గర్భసంచి ఆ ముందున్న స్కిన్, ఆ గర్భసంచి వెనకాలన్న రక్తం మీద కూడా ఎటువంటి డోస్ పడకుండా మనం ట్రీట్మెంట్ చేయగలం. ఇప్పుడు అలా ప్రిసైజ్గా డోస్ టార్గెట్ చేయగలము. తద్వారా నార్మల్ భాగాల మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయగలం. అలాగే కీమోథెరపీ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ అంటే కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్ వల్ల చనిపోవడం బెటర్ అని కూడా చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ ఫస్ట్ విజిట్లోనే ఇలా క్యాన్సర్ ఉంది, సర్జరీ చేయాలి అనగానే సర్జరీ సరే డాక్టర్ గారు, కీమోథెరపీ అవసరం లేదు కదా అని అడుగుతుంటారు. అలా కీమోథెరపీ మీద అన్ని అపోహలు ఉన్నాయన్నమాట. అంటే కీమోథెరపీతో ఓల్డెన్ డేస్లో కీమోథెరపీ ఇచ్చినప్పుడు రకరకాల కాంప్లికేషన్స్ అంటే వామిటింగు, నాజియా ఉండటం, తినాలనిపించకపోవటం, ఆకలి తగ్గిపోవటం, జుట్టు ఊడిపోవటం, వీక్ అయిపోవటం, తెల్ల రక్త కణాలు తగ్గటం,
ఎర్ర రక్త కణాలు తగ్గటం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కీమోథెరపీ ఇచ్చినప్పుడు ముందుగానే ప్రీ మెడికేషన్ ఇవ్వటం ద్వారా కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఈ కీమోథెరపీ ఇచ్చే ముందే నాజియా, వామిటింగ్ తగ్గడానికి ముందుగా యాంటీఎమిటిక్స్ ఇవ్వటం, దాంతోపాటు కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా వైట్ సెల్స్ తగ్గినప్పుడు బాడీకి రెసిస్టెన్స్ తగ్గి పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫల్మినెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాణాపాయ స్థితి కూడా చేరేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు వైట్ సెల్స్ తగ్గకుండా ముందుగానే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. తద్వారా వైట్ సెల్స్ తగ్గకుండా చేసుకోగలుగుతున్నాం. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గకుండా కూడా ముందుగానే ఇంజెక్షన్స్, తర్వాత B12 సప్లిమెంటేషన్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లేట్లెట్స్ తగ్గకుండా లేదా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ముందుగానే ప్లేట్లెట్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో కీమోథెరపీ అంటే అదేదో ప్లెజర్ఫుల్గా ఉండదు. కీమోథెరపీ డెఫినెట్గా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా కీమోథెరపీ అనేది తప్పనిసరి. క్యాన్సర్ అంటే మనకు తెలుసు మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. రక్తనాళాల ద్వారా, లింఫనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినటువంటి మైక్రోస్కోపిక్ క్యాన్సర్ కణాలని క్యూర్ చేయడానికి కీమోథెరపీ తప్ప ఇంకొక మార్గం లేదు. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్లో సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి కీమోథెరపీ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ కీమోథెరపీ ఇవ్వటం ద్వారా శరీరంలో క్యాన్సర్ తిరిగి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు వచ్చే హెయిర్ ఫాల్ని కూడా పూర్తిగా తగ్గించడానికి స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. స్కాల్ప్ని మనం కీమో ఇస్తున్నప్పుడు స్కాల్ప్ని కూల్ చేయడం ద్వారా స్కాల్ప్కు రక్త ప్రసారం తగ్గించి, ఆ రక్త ప్రసారం తగ్గినప్పుడు ఆ కీమోథెరపీ డ్రగ్ కాన్సన్ట్రేషను మనకి హెడ్లో ఉండే హెయిర్కి వెళ్లకుండా చూసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ కూడా 70 to 80% తగ్గిపోతుంది. సో ఇప్పుడు కీమోథెరపీ ఇస్తున్నప్పుడు అందరి స్త్రీలకి కూడా ఈ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ పెట్టి కీమోథెరపీ ఇవ్వడం ద్వారా హెయిర్ ఫాల్ కూడా లేకుండా చేయడానికి అవకాశం ఏర్పడింది. థ్యాంక్ యూ.